కష్టకాలమందు నిన్ను ఎలా విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నావు? ఎలా మర్చిపోతాడు అనుకుంటున్నావు? నీకు ఆ ఆలోచన వచ్చింది అంటే కష్టము నుండి దాటించగలిగినటువంటి దేవుడు కంటే నువ్వు చూస్తున్న కష్టమే గొప్పదనేటటువంటి భావనలో ఉన్నావు. కాబట్టి దాటించగలిగిన దేవుని శక్తిని తక్కువ అంచనా వేసి దేవుణ్ణి తక్కువ చేసి కష్టం వైపు చూచి మరింత కష్టంలోకి వెళ్ళిపోతున్నావు. ఇది నీకు అర్థం అవ్వాలి. నీ కోసం ఘనకార్యాలు చేసినటువంటి దేవుడు శ్రమలో నిన్ను విడిచిపెడతాడా? నిన్ను దాటించలేడా? నిన్ను సమృద్ధి వైపు తీసుకుని వెళ్ళలేడా? నీ ఇబ్బంది నుండి బయటపడటం కోసం నీ భక్తిని, నీ యథార్థతని, నీ విశ్వాసాన్ని లోక సంబంధమైన విషయాలకి తాకట్టు పెట్టి నీ ఆత్మీయతను అమ్ముకుని ఇటువంటి వైఖరి కలిగినటువంటి జీవితాన్ని కలిగి బ్రతకడానికి సిగ్గు లేదా? ఎందుకు నీ జీవితాన్ని దేవునికి ఇష్టం లేని మార్గాల గుండా తీసుకుని వెళ్ళి దేవుని వాక్యం సమర్థించని సంగతుల్ని నీ బ్రతుకులో పెట్టుకుని నేను చేసేది కరెక్టే అని చెప్పుకుంటున్నావంటే నీకంటే దౌర్భాగ్యులు ఎవరున్నారు? నీకంటే దుష్టులు ఎవరున్నారు? నీకంటే అతిక్రమాల్ని దాచిపెట్టుకునేవారు ఎవరున్నారు? ఆలోచన చేయి. అందుకనే దేవుడు భక్తుల యొక్క జీవితాల్లో నమ్మకత్వాన్ని చూస్తాడు. చర్చికి 100 మంది వస్తే 100 మంది దీవించబడరు. ఎవరు దీవించబడతారంటే దేవుడంటే భయం ఉన్న వాళ్ళు దీవించబడతారు. దేవునికి చెందవలసిన దానిని క్రమముగా, మర్యాదగా, భయపడి దేవునికి చెల్లించేవాడు వర్ధిల్లుతారు.